మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములు మీ అందరికీ వందనములు. దేవుని బిడలారా, దేవుని వాక్యము ధ్యానందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ ఉత్తరములు అనేక విషయాలు బోధిస్తూ, మునుపు మీరు చీకటి అయి ఉన్నారు అని అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనము కూడా యేసయ్యను అంగీకరించక మునుపు చీకటిగా ఉన్నాము. లోకములో ఉన్న వాటిని అనుసరించి నడిచి ఉన్నాము. సత్యాన్ని గ్రహించలేని పరిస్థితులు గుండా ప్రయాణము చేసినప్పుడు దేవుడే మనలను కరుణించి ఆ వెలుగును మనకు ప్రసాదించారు. అవును ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో మనను ప్రేమించి మాట చెప్తున్నారు. ఒకప్పుడు మీరు చీకటిగా ఉన్నారు, ఇప్పుడు వెలుగుగా మారారు. ఏమిటా వెలుగు? పాపము నుండి విడుదల, ఈ లోక శాపము నుండి, అనగా దేవునికి ఇష్టము లేని కార్యాలు, దేవుడు బాధపడే కార్యాలు, దేవుడు అసహించుకునే కార్యాల నుండి దేవుడు మనల్ని విడిపించారు. ఎంత గొప్ప దేవుడు ఆయన! గనుక వెలుగైన మనము అనేక మందిని వెలిగించేవారుగా మారాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం రాయబడింది. పూర్వము మీరు చీకటిలో ఉన్నారని వ్రాయబడింది. మరణ ఛాయల్లో ఉన్న వారికి వెలుగు ప్రసాదించబడింది. అలాగననే ఆనాటి దినాలలో దేవుని ఎరగని వారు అజ్ఞాన స్థితిలో, మూర్ఖపు స్థితిలో ఉన్నవారికి, అలాగనే దేవుని కోసము ఎదురు చూసిన వారికి ఆయన వెలుగై భూలోకానికి దిగి వచ్చి ఉన్నారు. అయితే ఆనాటి దినాలలో కూడా ఆయనను గ్రహించలేని పరిస్థితులు గుండా మానవులు ప్రయాణము చేశారు. ఈనాటి దినాలలో కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది, ఆ వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించలేకపోతుంది. అంటే దేవుని ఎరగని వారు కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సత్య మార్గమును ఎరగని వారు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, ఆయన అందరి కోసము జన్మించిన దేవుడు, అందరినీ ప్రేమించిన దేవుడు, అందరికీ మోక్షరాజ్యం ఇవ్వటానికి వచ్చిన దేవుడై ఉన్నారు. ఆయన రక్షించేవాడై ఉన్నాడు. గనుక మూర్ఖత్వమును బట్టి, నాకే తెలుసని గర్వాన్ని బట్టి దేవునికి దూరమైపోతున్నావేమో ఆలోచించుకో. దేవుడు మానవ జన్మ నీకెందుకు ఇచ్చినాడు? ఈ చిన్న జీవితంలో సత్యమేదో అసత్యమేదో గ్రహించే మనస్సు దేవుడు ఎందుకు ఇచ్చారంటే దేవుని ఎరగటము కోసము మాత్రమే. గనుక వెలుగును చూడగలిగితే మోక్షం. గనుక ఆయన ప్రేమిస్తున్నాడు. గనుక ఆయన సన్నిధానములు నిలబడి వారిగా ఉండాలని, ఆయనకు జీవితాన్ని సమర్పించుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేసి మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి ఈ ఉదయకాలం వెలుగును గూర్చి మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎంతమంది అయితే గ్రహిస్తున్నారు వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఇంకా ఎరగని వారిని కరుణించి కనికరించి వారికి మీ వెలుగును ప్రసాదించమని
ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.